హలో వ్యూయర్స్, పెయిన్ లేకుండా నొప్పి లేకుండా నిజంగా డెంటల్ ట్రీట్మెంట్ చేస్తారా, అసలు అది సాధ్యమేనా అని చెప్పేసి ఈరోజు మనం టాపిక్ మాట్లాడుకుందాం. నేను మీ డాక్టర్ అశోక్ కుమార్ మంచన, co-founder and managing director of Elident Hospitals, Hyderabad. We have branches located at KPHB, Kondapur, Manikonda and Banjarai. ఫస్ట్ డెంటల్ హాస్పిటల్ అనగానే భయం చాలా మందికి, 90% మందికి, ఈవెన్ డెంటిస్ట్లకైనా సరే, డెంటల్ ప్రొఫెసర్లకైనా సరే, ఎవరికైనా సరే ఫస్ట్ భయం ఎందుకు అనంటే పన్నుకు నొప్పి చాలా వస్తుంది ట్రీట్మెంట్ చేసేటప్పుడు, నోట్లో ఇంజెక్షన్స్ ఇస్తారు. సో అందుకని చెప్పేసి చాలామందికి భయం అవుతుంది. అవునా, పెయిన్లెస్ ట్రీట్మెంట్స్ అంటే నిజంగా ఇంజెక్షన్ ఇచ్చేటప్పుడు నొప్పి రాదా, లేదు నొప్పి రాకుండా డెంటల్ ట్రీట్మెంట్ అనేది జరుగుతుందా అని చెప్పేసి చాలామందికి తెలియక అలాగే వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ తోటి అలాగే ఉండి ప్రాబ్లమ్ సివియర్ అయిన తర్వాత డెంటల్ హాస్పిటల్కి రావడం అనేది జరుగుతుంది. అయితే ఇది ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పన్ను పుచ్చిపోయింది అనుకుందాం. ఫస్ట్ వాళ్ళు తాగేటప్పుడు కానీ తినేటప్పుడు కానీ కొంచెం ఇరికితే అనుకోకుండా ఇరికిందేమో అని చెప్పేసి నెగ్లెక్ట్ చేస్తారు. నెక్స్ట్ అదే పేషెంట్ కొంచెం సెన్సిటివిటీ వచ్చిందనుకో, ఏం కాదులే అని చెప్పేసి పుక్కిలించి ఉంచడం జరుగుతుంది. అదే ప్లేస్లో ఆ తర్వాత కొంచెం నొప్పి వస్తే సిరప్ తాగేసి లేదంటే ఒక ట్యాబ్లెట్ వేసుకొని ఏం కాదులే అని చెప్పేసి పేషెంట్ అతనే నెగ్లెక్ట్ చేసుకోవడం. అంటే ఏం కాదు, ఏం ప్రాబ్లం లేదు, డెంటిస్ట్ దగ్గరికి పోతే మళ్ళీ ట్రీట్మెంట్ చేస్తారన్న భయంతో వాళ్ళు డెంటల్ హాస్పిటల్కి రాకుండా ఉంటారు. అయితే ఇది ఎలా, మనకు ఒక రూఫ్కి ఒక హోల్ పడింది అనుకోండి, కొంచెం లీకేజే కదా అని లైట్ తీసుకుంటాం. ఆ లీకేజ్ ఏమవుతుంది, కొన్ని రోజుల తర్వాత పెద్దగా అవుతుంది. ఆ తర్వాత రూఫే చేంజ్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఇదే విధంగా డెంటల్ హాస్పిటల్కి కూడా రావాలి అని అంటే కూడా చాలామంది చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు, అంటే పండ్ల మధ్యన ఫుడ్ ఇరికినప్పుడు కానీ, పండ్ల మధ్యన స్మెల్ వచ్చినప్పుడు కానీ, ఆ తర్వాత పెయిన్ వచ్చినప్పుడు కానీ, సెన్సిటివిటీ వచ్చినప్పుడు కానీ ఇది కామనే కదా అని చెప్పేసి లైట్ తీసుకుంటారు. ఇప్పటి వరకు ఇండస్ట్రీలో ఎప్పుడైనా సరే డెంటల్ హాస్పిటల్ విజిట్ అనేది ఖచ్చితంగా కూడా 6 నెలలకు ఒకసారి జరగాలి అనేది ఎందుకు చెప్తారు అని అంటే, పెయిన్ రాకముందుకే తీసుకునే ప్రైమరీ ప్రివెన్షన్ వల్ల చాలా యొక్క వ్యాధులని మనం మొదట్లోనే అరికట్టవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవ్రీ 6 మంత్స్కి డెంటల్ విజిట్కి రావాలి. అయితే పెయిన్లెస్ డెంటల్ ట్రీట్మెంట్ సాధ్యమేనా అని చెప్పేసి ఇక్కడ ఒక క్వశ్చన్. ఎస్, ఒకప్పుడు టెక్నాలజీ లేకపోవడం వల్ల, ఇన్నోవేషన్స్ లేకపోవడం వల్ల నిజానికి కూడా కష్టంగా ఉంటుండే. మొదటి నుంచి కూడా ఏం చేస్తుండే, ఒక 30 ml లోకల్ అనెస్థీషియా బాటిల్, ఒక నార్మల్ డిస్పోజబుల్ సిరింజ్, దానికి కొంచెం లావు నీడిల్ ఉంటుండే. డైరెక్ట్ దాన్ని పేషెంట్ నోట్లోకి వచ్చే వరకల్లా ఏమవుతుంది, పేషెంట్కి చాలా భయం అవుతుంది, వాటిని చూస్తేనే భయం అవుతుండే అన్నట్టు. అయితే దానివల్ల అన్లెస్ అంటిల్ చాలా పెద్ద ప్రాబ్లం ఉంటేనే వస్తుండే. ఇప్పుడు అలా కాదండి. ఇప్పుడు డిఫరెంట్ టెక్నిక్స్ వచ్చినాయి. పేషెంట్ యొక్క ఆర్థిక పరిస్థితిని, పేషెంట్ యొక్క ఎమోషనల్ పరిస్థితిని, ఆ తర్వాత సిచ్యువేషన్ని బట్టి ఎనస్థీషియాస్ అనేటివి చాలా డిఫరెంట్గా వచ్చినాయి. ఈరోజు నేను చెప్తాను. నెంబర్ 1 ఉన్నది ఏంటి అంటే కన్వెన్షనల్. ఎప్పటి నుంచో ఉంది, ఒక 30 ml బాటిల్ ఎల్ఏ ఉంటుంది, ఒక 2 ml ఇంజెక్షన్ తోటి మనం ఎనస్థీషియా ఇవ్వడం అనేది జరుగుతుంది. దీనివల్ల కొంచెం పెయిన్ ఎక్కువ ఉంటుంది. లోకల్ ఎనస్థీషియా అని డిస్పోజబుల్ వయల్స్లో వస్తాయి. ఆ తర్వాత క్యాట్రిడ్జెస్ వాడతారు. ఆ తర్వాత అల్ట్రా థిన్ 27 గాజ్ నీడిల్స్ అని ఉంటాయి. అయితే ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తారు అని అంటే, పైన ఉన్న మ్యూకోజా నమ్నెస్ కావడానికి టాపికల్ ఎనస్థీషియా స్ప్రే కానీ లేదంటే పేస్ట్ కానీ రాసి, ఆ తర్వాత క్యాట్రిడ్జ్లో ఈ యొక్క డిస్పోజబుల్ వయల్ పెట్టి అల్ట్రా థిన్ నీడిల్ ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల నేసెంట్ ఆక్సిజన్ డెవలప్ కాదు, క్రాస్ కంటామినేషన్ జరగదు. ఫస్ట్ దాంతో పోల్చుకుంటే ఇది 70% పెయిన్ అనేది తగ్గుతుంది. నెంబర్ 3 కంప్యూటరైజ్డ్ ఎనస్థీషియా. ఇదేంటి అనంటే, మనము అల్ట్రా థిన్ నీడిల్ తోటి అక్కడ పెట్టేసి ఒక టైం సెట్ చేస్తే అది స్లోగా ఇంజెక్ట్ చేస్తుంది. దీనివల్ల అస్సలు పెయిన్ ఉండదు, కాకపోతే కొంచెం టైం టేకింగ్. నెంబర్ 4 ఫ్రీజింగ్, అంటే ఫ్రీజింగ్ టెక్నాలజీ. అక్కడ టాపికల్ అనెస్థీషియా రాసి ఆ తర్వాత ఫ్రీజింగ్ అంటే ఆ ప్రదేశాన్ని చల్లబరిచి దాని ద్వారా ఇంజెక్షన్ ఇవ్వడం. నెంబర్ 5 కాన్షియస్ సెడేషన్. ఇది ఈ మధ్యన వండర్ఫుల్గా నడుస్తుంది. యాక్చువల్గా దీన్ని కనిపెట్టింది చిన్నపిల్లల కొరకు. కాన్షియస్ సెడేషన్ అంటే దాంట్లోనే ఉంది చూడండి పేరు. పేషెంట్ మేల్కొనే ఉంటాడు, కానీ ఒక నైట్రస్ ఆక్సైడ్ అనే ఒక గాలిని మనం మాస్క్ ద్వారా పంపడం వల్ల పేషెంట్ అనే అతను ఫుల్గా రిలాక్స్ అయిపోతాడు. యాంగ్జైటీ, ఫియర్ అనేది తగ్గిపోతుంది. నెంబర్ 6 ఏంటి అని అంటే ఇంట్రావీనస్ మిడజోలోమ్. అంటే చైర్లోనే ఒక ఎనస్థెటిస్ట్ ఆధ్వర్యంలో ఫుల్ మౌత్ ఇంప్లాంట్స్ చేసినప్పుడు కానీ, ఫ్రాక్చర్స్ చేసినప్పుడు కానీ ఎనస్థెటిస్ట్ ఆధ్వర్యంలో ఇంట్రావీనస్ మిడజోలోమ్ ఇచ్చి పేషెంట్ను అన్కాన్షియస్ చేసి ఒక 3 to 4 అవర్స్ మనం సర్జరీ చేసుకోవచ్చు. ఈ అన్ని పద్ధతులు ఉన్నాయి. కాబట్టి
ఎవరు కూడా ఈ యొక్క పెయిన్కి భయపడకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ ట్రీట్మెంట్స్ అనేటివి చేసుకుంటే మొదట్లోనే మనం ప్రాబ్లమ్స్ అన్నీ కూడా అరికట్టవచ్చు. చాలామంది వాళ్ళే తప్పించుకోవడానికి ప్రయత్నిస్తారు, నెగ్లిజెన్స్ చేస్తారు. కాబట్టి ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ప్లీజ్ కమ్ ఫర్ డెంటల్ ట్రీట్మెంట్ టు ఎనీ డెంటల్ హాస్పిటల్స్. థ్యాంక్ యూ. నేను మీ డాక్టర్ అశోక్ కుమార్ మంచన. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.